హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ మార్నింగ్ నేనైతే పప్పు పాలకూర చేస్తున్నాను. సో పప్పును వాష్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పాలకూరను కూడా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పప్పులో అయితే యాడ్ చేసేసుకుంటున్నా. అట్ ఏ టైం వేసేస్తున్నానండి. నార్మల్గా అయితే పప్పు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆకుకూరను యాడ్ చేస్తూ ఉంటారు. నేను ఇంకా టైం లేదని అట్ ఏ టైం వేసేస్తున్నా. ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్, కారం, పసుపు, చింతపండు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసుకున్నామంటే పప్పు ఉడికిపోతుంది. తర్వాత పోపు వేసుకుంటే అయిపోతుంది. ఇంకొక పక్క రైస్ పెట్టేసుకొని ఇంకో పక్క పప్పు అయితే పెట్టేసుకున్నా. ఒక పక్క అది ఒక పక్క ఇది కూడా ఉడికిపోతూ ఉంటుంది. రైస్ ఉడికేటప్పటికి నేను ఇడ్లీ పిండిని కూడా సర్వ్ చేసి పెట్టుకున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను. టమాటా పల్లి చట్నీ కూడా చేశానండి. ఇడ్లీతో తినడానికి బాగుంటుంది అనేసి. ఇంకా లాస్ట్ వీడియో పెట్టాను కదా, కొన్ని రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం కోర్స్ కోసమని. ఇంకా కొన్ని ఉన్నాయండి కావాల్సినవి. అన్నీ దొరకలేదు ఆ రోజు, టైం అయిపోతుంది కదా అని వచ్చేసాము. సో అవి కూడా దొరికిన తర్వాత అప్పుడు మేకోవర్స్ చేద్దామని అనుకుంటున్నా. ఈసారి మేకోవర్స్ చాలా బెటర్గా ప్లాన్ చేస్తున్నానండి. అందుకని కొంచెం లేట్ అవుతాయి వీడియోస్ అయితే. రెగ్యులర్గా పెట్టే వీడియోస్ పెడుతూ ఉంటానండి. మేకోవర్ వీడియోస్ మాత్రమే లేట్ అవుతాయని చెప్తున్నాను. మళ్ళీ కామెంట్స్ చేయొచ్చు ఎవరైనా కానీ, మేకోవర్ చేస్తామని రిక్వైర్మెంట్స్ అని వీడియో పెట్టారు, ఇంకా చేయలేదు ఏంటి అది ఇదని కామెంట్స్ పెడతారేమోనని ముందుగానే చెప్తున్నాను. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదండి. సో వాళ్ళ కామెంట్స్కి నేను చాలా హర్ట్ అవుతూ ఉంటాను. ఈ మధ్య అయితే వాటి గురించి డిస్కషన్ పెట్టి వీడియోలో చెప్పాలని అసలు అనుకోవట్లేదండి. సో నాకు నచ్చితే కామెంట్ ఉంచుతున్నాను, రిప్లై కూడా చేస్తున్నాను. నచ్చకపోతే డిలీట్ చేసేస్తున్నాను. మొన్న కూడా ఒక వీడియో పెట్టాను కదండి, వంటగదిని వంట తర్వాత నేను ఎలా శుభ్రం చేసుకుంటాననేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ అయితే కాదు, అంటే రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు తెలిసిపోతారు కదండి. సో వాళ్ళైతే కాదు, ఎవరో కొత్త వాళ్ళు అనుకుంటా. సో వాట్ అనేసి ఒక స్మైలీ సింబల్స్ 3 అయితే యాడ్ చేశారనమాట. నాకైతే చాలా హర్టింగ్గా అనిపించింది. అంటే మీరు వంటగదిని శుభ్రం చేసుకుంటే మాకేంటి అన్నట్టుగా ఒక స్మైల్ ఇచ్చారు కదా, నాకు అర్థమైంది. ఇంకా నేనైతే బ్యాడ్ కామెంట్స్ని అసలు పట్టించుకోవాలని అనుకోవట్లేదండి. నాకు నచ్చితే రిప్లై ఇస్తాను, లేదంటే లేదు, ముందుగానే చెప్పేస్తున్నా. సో కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం మంచిగా కామెంట్ చేస్తే చాలా బెటర్ అండి. సో మీ కామెంట్స్కి ఎదుటి వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. నిజానికి ఏంటంటే అసలు కామెంట్స్ పెట్టే వాళ్ళ మాటల్ని మనం అసలు సీరియస్గా తీసుకోకూడదండి. అంటే అందరినీ అనట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. సో వాళ్ళ మనం నచ్చం కాబట్టి మనకి కామెంట్ చేస్తున్నారు. రేపటి నాడు వేరే వాళ్ళ వీడియోస్ నచ్చితే వాళ్ళకి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూ ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇలా బ్యాడ్ కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళడమే పనిగా పెట్టుకుంటారని నాకు అనిపించింది. నాకు వచ్చే కామెంట్లే 1, 2, 3 అంతేనండి. అంతకు మించి ఎక్కువ కామెంట్లు కూడా ఏం రావు. మళ్ళీ అందులోనే బ్యాడ్ కామెంట్స్, అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ పాపకి యాపిల్ కట్ చేసి పెట్టేసి రైస్ కలిపి పెట్టేశానండి. ఇడ్లీ కూడా తినిపించేసి స్కూల్కి అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. సో వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీ మాప్ పెడుతున్నానండి. చాలా రోజులు అయిపోయిందనమాట మాప్ పెట్టక. ఇంకా నా క్లీనింగ్ వర్క్స్ చేసుకుంటూనే ఈరోజు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటానండి. సో అదేంటంటే మా ఇంటి పక్కనే ఒక టైలరింగ్ జాబ్ అయితే ఉంది. సో అదేంటంటే కరాటీ డ్రెస్సెస్ అన్నీ కూడా కుడతారండి. నేను కూడా అక్కడ జాయిన్ అవుదామని వెళ్ళాను. అడిగానమాట. వాళ్ళే స్టిచ్చింగ్ అంతా నేర్పిస్తారండి, ట్రైనింగ్ కూడా ఇస్తారు. అయితే ఒక డ్రెస్కి 30 రూపీసేనంట. సో డైలీ ఒక 9 to 10 కానీ లేదంటే 15 వరకు కుట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. సో అలవాటు అవ్వాలి మనకి. ఇంకా మిషన్ కూడా వచ్చేసి ఏంటంటే మోటార్ తోటి నడుస్తుంది. పెద్ద మిషన్స్ అండి అవన్నీ కూడా. రెడీమేడ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇంకా కరాటీ డ్రెస్సెస్ అంటే వైట్ అండి. ప్యాంటు షర్టు కుట్టాలి, అంత ఈజీగానే ఉంది, కుట్టేయచ్చు. కాకపోతే మిషన్ నాకు కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. సో నార్మల్గా ఇంట్లో తొక్కే మిషన్స్ వేరు, అక్కడున్న మిషన్స్ వేరు. నేను ఆల్రెడీ ఇంట్లో మిషన్ ఉంది కదండి, ఇది నాకు కొంచెం అలవాటే ఉంది. కానీ అక్కడ మోటార్ మిషన్ తొక్కడం రాలేదనమాట. మోటార్ కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయినా కూడా కుట్లు అటు ఇటు అయిపోవడం, స్ట్రైట్గా కుట్టలేకపోవడం, ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఊరికే దారం కట్ అవ్వడం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను. ఒక్కరోజే వెళ్ళానండి. ఇంకా మా హస్బెండ్ అన్నారు, వద్దు, ఎందుకు ఇంట్లో ఉండి ఛానల్ మంచిగా చేసుకుంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవుతున్న జాబ్ అది ఇదని అని నన్ను అయితే డైవర్ట్ చేసేసారు. సో ఫైనల్గా మాన్పించేశారండి. ఒక్కరోజే వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతానని ఒక డ్రెస్ కుట్టానండి ఫస్ట్ డే అయితే. మా ఇంటి పక్కనే కాబట్టి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారనమాట. 3 o'clock పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ వచ్చేంత వరకు కూడా నేను మళ్ళీ రానని చెప్తే ఓకే చెప్పారు. సో మీకు ఫ్రీ ఉన్న టైంలో ఎప్పుడైనా వచ్చి మీరు ఎన్ని డ్రెస్సెస్ అయినా కుట్టుకోవచ్చు, మీరు ఎంత కొట్టుకుంటే అంత అయినా చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు వాళ్ళైతే. నాకైతే బాగానే నచ్చింది. కానీ మా హస్బెండ్ అయితే వద్దని చెప్తున్నారు.
అది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. నువ్వు ఇంకా యంగ్‌స్టర్‌వి కదా! స్టిచ్చింగ్ ఎందుకు చేయటం అది ఇదని నన్ను పూర్తిగా నా మైండ్ అంతా కూడా మార్చేశారనమాట. అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉన్నారండి. అందరూ కూడా ఒక 35+ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో, ఒక 10 మందయితే కూర్చొని వర్క్ చేస్తా ఉన్నారు. డ్రెసెస్ అన్నీ కూడా కుట్టుకుంటూ. ఒక్కొక్కరు 15 వరకు కుడుతున్నారంటండి. సో, మంత్లీ వాళ్ళకి ఒక 12,000, 15,000 వరకైతే వస్తుంది అమౌంట్ అయితే. నాకైతే బా అనిపించింది. వెళ్దామని అనుకున్నా నేను. ఛానల్ రన్ చేసుకుంటూనే సైడ్‌గా అది కూడా చేద్దామని అనుకున్నా. అయితే 2 అవ్వదు నీతోటి. యూట్యూబ్ ఛానల్ అంటే క్రియేటివిటీగా ఎంతో కొంత ఆలోచించి చేస్తూ ఉండాలి, మాట్లాడాలి అంతమందితోటి. ఇదంతా జరగాలంటే మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉండాలి. నువ్వు అక్కడ జాబ్ చేసుకుంటూ, మళ్ళీ ఇక్కడ ఇంట్లో చూసుకుంటూ, ఛానల్ రన్ చేసుకుంటూ ఇదంతా ఇంత స్ట్రెస్ ఎందుకు నీకనేసి టోటల్‌గా నా మైండ్ అంతా డైవర్ట్ చేసేసి వర్క్ అయితే మానిపించేశారండి. ఇంకా మా హస్బెండ్ అన్నారని కాదు కానీ, ఆ వర్క్‌కెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అసలు నాకైతే ఫీవర్ వచ్చినట్టుగా అయిపోయి, కాళ్ళంతా కూడా వాపులొచ్చేసి, బ్యాక్ పెయిన్ బాగా స్టార్ట్ అయిపోయిందండి. నేను కుట్టింది ఒక డ్రెస్సే, కానీ రోజంతా టైం స్పెండ్ చేసి, స్ట్రైట్‌గా అంతా సేపు కూర్చొని, మిషన్ మీదే కాన్సంట్రేషన్ పెట్టి ఉంచాను కదా! సో, దానివల్ల ఏమో తెలీదు కానీ, బాగా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఫీవరు అలా వచ్చేసిందనమాట. అయినా సరే నేను వదిలేయాలని అనుకోలేదు. వెళ్దామని అనుకున్నా. సో, అలవాటవుతుంది. చాలా డేస్ తర్వాత వర్క్ స్టార్ట్ అయింది కదా! సో, అందుకని ఇలా అయిందేమో అని అనుకున్నా. కానీ మా హస్బెండ్ వద్దన్నారు. ప్లస్ నాకు కూడా ఇలా హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఇంకా నాకు కూడా అనిపించింది అవ్వదేమోలే నాతోని. ఇంకా ఛానల్ చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఆ తర్వాత మళ్ళీ అక్కడ స్టిచ్చింగ్ జాబ్ అవసరమా అని అనిపించింది. 10-8 వరకు అని చెప్పారండి టైమింగ్ అయితే. అసలు ఇంకా టైమే ఉండదు నాకైతే. వీడియోలు చేయాలన్నా కూడా అవ్వదు. ఇంకా అందుకనే నేను కూడా డ్రాప్ అయిపోయాననమాట. ఇంకా నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనింకా వీడియో షూట్ చేసుకొనొచ్చాను. ఇంకెందుకులే మానేశాను కదా అని యాడ్ చేయలేదండి. ఇలా స్టిచ్చింగ్ జాబ్ కూడా వెళ్తున్నా అన్నట్టుగా మీ అందరితోటి షేర్ చేసుకుందామని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. అక్కడ వర్క్ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది. తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే, "చదువుకున్నావు కదా! ఈ క్వాలిఫికేషన్ నుండి స్టిచ్చింగ్‌లో వర్క్ చేయడం ఏంటి" అని కూడా అన్నారు. సో, నాకైతే అలా ఏం లేదండి. మనకి అనుకూలంగా ఉంది. ఇంటి పక్కనే ఉంది. ఏదైతే ఏముంది ఖాళీగా లేకుండా ఎంతో కొంత చేస్తే బావుంటది కదా! అన్నట్టుగా నా ఆలోచన అంతే. సో, నాకు క్వాలిఫికేషన్ ఉంది. నేను దీనికి ఎలిజిబుల్ కాను. ఈ వర్క్ నేను ఎందుకు చేయాలి? ఇలాంటివన్నీ నాకైతే ఏముండవండి. సో, కంఫర్టబుల్ చూసుకుంటానంతే. మన టైమింగు, ఫ్యామిలీని చూసుకోవడానికి పక్కనే కదా అన్నట్టుగా వెళ్ళాను అంతే. ఇంకా అలా అయిందండి వర్క్ గురించి అయితే డిస్కషను. వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా! సో, ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. బట్టలు కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నా. తర్వాత కిచెన్ క్లీనింగ్ చేస్తున్నా. బాసనలన్నీ కూడా తోమపెట్టేసుకున్నా. అసలు ఎన్ని పనులుంటాయనండి ఇంట్లోనో. ఇన్ని పనులు చేసి మళ్ళా బయట ఉద్యోగం అంటే చాలా కష్టం. అంటే ఈ జాబ్ అనే కాదు, ఏ జాబ్ అయినా కూడా చాలా కష్టం అని అనిపించింది నాకు కూడా. సో, ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే మనం ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. కానీ ఇన్ని పనులు చేసి వెళ్ళాలంటే అవ్వదండి. నాకైతే ఒక్క రోజులోనే చాలా అదనిపించింది. కానీ నేను మా ఆయనతో కూడా చెప్పలేదు ఇలా ఉందని. చెప్తే మళ్ళీ ఇదే ఆయన రీజన్‌గా తీసుకుంటారని అనిపించింది. అందుకే నా హెల్త్ ఇలా ఉందని నేనైతే చెప్పలేదు. కానీ నాకు తెలిసిపోతది కదండీ హెల్త్ బాలేకపోతే. ఇంకా అలా అనమాట ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేనైతే. ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్, కుకింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, మీకు గనక నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అసలు లైక్సే చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా నా వీడియో. సో, వాళ్ళకి కూడా నా వీడియోలు నచ్చితే గనక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి లైక్ అయితే చేయండి. ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పేపర్ చేంజ్ చేసేసి ఇంకొక న్యూస్ పేపర్ వేసుకున్నాను. సో, ఉల్లిపాయలు ఎండలో పెట్టానండి కొంచెం చెమ్మగా ఉన్నట్లు అనిపించి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి లోపల బాస్కెట్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కౌంటర్ టాప్‌కి ఇటు సైడ్ కూడా మొత్తం అన్నీ తీసి కింద పెట్టేసుకొని నీట్‌గా తుడిచేసుకున్నా. వాటిని కూడా సర్దేసుకుంటున్నా. ఇంకా వీడియో కొంచెం లెంతీగా ఉందని అదంతా కూడా నేను యాడ్ చేయలేదండి. ఈసారి కిచెన్ మేకోవర్ కోసం చాలా ప్లాన్ చేసుకుంటున్నాననమాట. చాలా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో, ఉన్న వాటిలోనేనండి. లేనివైతే మనం తీసుకొచ్చి పెట్టలేం కదా! ఉన్న దాంట్లోనే బెటర్‌గా ఇంకెలా చేయొచ్చు అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నా. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని థింగ్స్ అయితే దొరకలేదు. మొన్న డీమార్ట్‌కి వెళ్ళాం కానీ కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకొన్ని అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా దొరికిన తర్వాత నేను కిచెన్ మేకోవర్ అయితే చేసుకుందామని అనుకుంటున్నా. సో, అప్పటి వరకు కూడా డైలీ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి కదండీ! ఇంక అందుకనే కౌంటర్ టాప్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని సర్దిపెట్టుకున్నాను.
సో ఫైనల్గా చూసారు కదండి, మార్నింగ్ లేచిన తర్వాత నా క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంది, కుకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నా. నా పేరు శాలిని, నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.